వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రికార్డు సృష్టించిన పులకిత హస్వి. నిలేత వయసులోనే కిలిమంజారో అధిరోహణ. మన్సాన్పల్లిలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ. హాజరైన రాజకీయ ప్రముఖులు. కొనసాగుతున్న హెచ్సిజి సైకిల్ యాత్ర. హైదరాబాద్ నుంచి కన్యాకుమారి దిశగా ముందుకు. ఖోఖో పోటీలో సత్తా చాటిన చంపాపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా గట్కేసర్ మండలం గుండ్లపోచంపల్లికి చెందిన పులకిత హస్వి రికార్డు సృష్టించింది. ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. గతంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు నడిచింది. కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన పులకిత ఓ రోజు ఓ ఆంగ్ల సినిమాను తిలకించింది. ఆ సినిమా స్ఫూర్తితో తాను కూడా మౌంటనీర్ కావాలని నిర్ణయించింది. కఠోర శిక్షను పట్టుదలతో అనుకున్నది సాధించింది. రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ మందుల సామెల్ కుమారుడు టీఆర్ఎస్ నేత సూర్యకిరణ్ ఆదర్శంగా నిలిచారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పుట్టినరోజున తన నివాసం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా కూడా పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా మొక్కలు నాటాలని కోరారు. డై బ్యాక్ అనే వ్యాధితో వేప చెట్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాయనాలు, చలి, వేప చెట్లను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. అన్న ఫోటో కూడా వచ్చింది. ఫోటో కూడా చిన్న వీడియో తీస్తే ఓకే. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా అన్న సంతోష్ అన్న గారు ఆదేశానుసారం ఈరోజు ఒక మొక్క నాటి నా పుట్టినరోజు సెలబ్రేషన్స్ నేను స్టార్ట్ చేసుకున్నాను. అండ్ సంతోష్ అన్న నాకు ఇచ్చిన బాధ్యతకి నేను ఎంతో కృతజ్ఞతనై ఉన్నాను. శ్రీ సంతోష్ అన్న గారు ఇచ్చిన ఈ ఛాలెంజ్ ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరూ వారి పుట్టినరోజు ఖచ్చితంగా చెట్టు నాటి మనం నీడ తెచ్చుకొని ఆక్సిజన్ తెచ్చుకొని, ఈ ఆక్సిజన్ ఇంతకుముందు కోవిడ్ పరంగా ఆక్సిజన్ కొరత వచ్చింది. ఈ చెట్లు నాటడం వల్ల మనకు ఆక్సిజన్ కొరత తగ్గుతుంది. సో దాని కారణంగా సంతోష్ అన్నగారు ఎప్పుడూ ప్రకృతి కోసం పాటుపడే వ్యక్తి కాబట్టి సంతోష్ అన్న మార్గంలో మేము నడవాలనుకుంటున్నాము. అన్న నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆదేశాన్ని నేను ముందుకు తీసుకుపోయి ఒక చెట్టు నాటి నా బర్త్డేని ఘనంగా ఎంతో గొప్పగా భావిస్తున్నాను. అలాగే ఈ మధ్యలో మనం చూసుకున్నట్టయితే వేప చెట్లు చనిపోవడం, వేప చెట్లు ఈజీగా ఖరాబ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దానికి ప్రతి ఒక్కరు వారి వారి పరిధిలో వాళ్ళ బాధ్యతగా వాటిని మనం సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ దానికి కావాల్సిన మెడిసిన్, దానికి కావాల్సిన ఇంకేమైనా దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ, లేకుంటే చెట్టు పర్యవేక్షణ, ఎన్విరాన్మెంట్ చూసుకునే ఎవరైనా ఆఫీసర్స్ కానీ మనం ఇన్ఫామ్ చేసి ఆ చెట్లను కాపాడాలని నేను మనస్ఫూర్తిగా నా పుట్టినరోజు నేను ప్రతి ఒక్కరిని తెలంగాణలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఈ వేప చెట్లని కంపల్సరీ కాపాడుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆక్సిజన్ వచ్చేది వేప చెట్ల నుంచే. సో అవి ఖరాబ్ అవ్వడం ఈ మధ్యలో చూస్తున్నాము. సో
సో దానికి మెడిసిన్ ఎలాగో కంపల్సరీ మున్సిపల్ అధికారులు లేకుంటే దానికి సంబంధించిన ఆర్గానిక్ పీపుల్. రంగారెడ్డి జిల్లా మన్సాన్పల్లిలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజకు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తి పాటలతో కన్నుల పండుగగా సాగింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు. అనంతరం 4000 మంది అయ్యప్ప భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సునీత అంధ్యానాయక్, యాదగిరి గౌడ్, చంద్రయ్య, మల్లారెడ్డి, సర్పంచ్ మున్గపాటి నవీన్ పాల్గొన్నారు. నేను ఒక 4 సంవత్సరాల కిందట స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి స్వామి ఛానల్ పేరు? టీవీ అని కొట్టాలి యూట్యూబ్లో. దాంట్లో భక్తి మన ధర్మాన్ని కూడా ఉన్నాయి. ఆ యొక్క ఛానల్ని కూడా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. సంస్థ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య ఆధ్వర్యంలో బిఎన్ రెడ్డి డివిజన్ పరిధిలోని మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో మరికొంతమందికి ఇవాళ కోవిడ్ టీకాలు వేయించారు. కార్యక్రమంలో వాలంటీర్ మక్బూల్, భరత్, జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగం ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలన్నారు. సామాజిక దూరం తప్పనిసరని చెప్పారు. 3వ దశ వ్యాప్తి చెందుతున్నందువల్ల అంతా అప్రమత్తంగా ఉండాలంటూ హితవు పలికారు. మీకు ఎంతసేపు వ్యాక్సినేషన్ జరిగింది? ఇక్కడ వస్తే నేను అమ్మా 5 నిమిషాల్లో జరిగింది. చెప్పండి. అందరికీ నమస్తే అండి. ఇక్కడ జిఎస్ఎంసీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మదర్ టెరిసా ఫౌండేషన్ ప్రెసిడెంట్ శంకర్ గారి ఆధ్వర్యంలో మేము తీసుకోవడం కోవాక్సిన్ షీట్ ఫస్ట్ డోసులు తీసుకోవడం జరిగింది. వచ్చాను ఇక్కడ మదర్ తెరిసా ఫౌండేషన్ శంకరన్న గారు ఇక్కడ మాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ కరోనా జరుగుతున్న నేపథ్యంలో మనకందరికీ ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ వ్యాక్సినేషన్ ఇస్తుంది. కాబట్టి అందరూ కరోనా నుంచి పోరాడాలంటే ఫ్రీ వ్యాక్సినేషన్ ఇప్పించుకోండి. ఇక్కడ మంచిగా సర్వీస్ ఇస్తున్నారు. కాబట్టి అందరూ ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ అయిపోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శంకరన్న. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఉదయం మెడికల్ హెల్త్ కాలనీలో మేము ఉన్నాము. మన గవర్నమెంట్ వాళ్ళు మన జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ మన ఇన్ఛార్జ్ అన్ని వ్యవహరిస్తున్నారు. మరి మాకు కూడా కొంతమంది ఫోన్ చేసి మాకు కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ మాకు కావాలంటే ఇక్కడ మరి చాలామంది వచ్చి ఉన్నారు. ఇక్కడ మహిళలు ఉన్నారు, అలాగే మా పెద్దలు సార్ వాళ్ళు చాలామంది వచ్చారు. అందరూ వ్యాక్సిన్ తీసుకుని ఏదైతే వాళ్ళు బెటర్ హెల్త్ 1 to 8 ఉంటుంది. ఫస్ట్ డోస్ కంపెనీ 2 అయితే 2 సెకండ్ డోస్ కంపెనీ అన్నట్టు మరి ఇంత మంచిగా వచ్చిందని గవర్నమెంట్ వారు ఇస్తారు. కాబట్టి దయచేసి అందరూ 18 years అవ్వడం ప్రతి ఒక్కరు కరోనా టీకా తీసుకోవాలి. బస్సు కాకుండా మీ గ్రామాల్లో, మీ పట్టణాలలో, మీ మండలాల్లో, మీ జిల్లాలలో ఎక్కడున్నా కానీ దయచేసి ఉచితంగా వ్యాక్సిన్ తీసుకొని కరోనా తరిమికొట్టాలంటే మనం గవర్నమెంట్ వారు ఇచ్చే టీకా ఫ్రీ టీకా ఉచితంగా తీసుకోవాలని మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ నుంచి మేము మనవి చేస్తున్నాం. నా పేరు శంకరయ్య. అలాగే ఇక్కడ వ్యాక్సినేషన్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. అలా కూడా 1 నిమిషం మరి ఇక మన ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలుచుకోవాలి చెప్పవచ్చు అని చెప్తుంది. చెప్పండి సార్, చెప్పండి. మెడికల్ అండ్ హెల్త్ కాలనీలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ వ్యాక్సినేషన్ కోవిషీల్డ్ ఫస్ట్ డోసు సెకండ్ డోసు అందరూ ఎవరు తీసుకోవాలంటే మీ ఆధ్వర్యంలో మదర్ తెరిసా ఆధ్వర్యంలో వాళ్ళు
మొత్తం తీసుకొస్తారు. అట్లనే స్వచ్ఛందంగా అందరూ ఎవరున్నా కూడా వేయించుకునే వాళ్ళు ఉంటే వారు దయచేసి సెంటర్కి వచ్చి వేయించుకోవాలని చెప్పి మనం. అలాగే కొంతమంది ఇక్కడ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎంత మంచి వ్యాక్సినేషన్ అయిందో వాళ్ళ ద్వారా కూడా మనం ఒక మాట వినొచ్చు. ఒకసారి మాట్లాడండి. హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు రవీందర్ నందనూరి ఆధ్వర్యంలో కశ్మీర్లో మొదలైన సైకిల్ యాత్ర భాగ్యనగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దూలపల్లి సెయింట్ మార్టిన్స్ వద్ద కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఈ గ్రూప్ ను అభినందించారు. K2K రైడ్ విజయవంతంగా పూర్తి చేసేలా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వై శ్రీనివాసరావు, అంకుర్ రావత్, శ్రీనివాస్ రామరాజు, బలరాం ఆర్య, హృదిక్ మెల్వానీ, జైన్ జునేజా, అభిమన్యు, లక్ష్మీశ్రీ, పూర్వి ఠాకూర్, సాయిరామ్, భీమ్సింగ్ నాయక్, ప్రవీణ్, గడిల ప్రసాద్, టేకుమల్ల టెక్నీషియన్ రాకేష్ మరి డ్రైవర్ సుకోన్ సందీప్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా అంగగిరి వేదికగా రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చంపాపేట జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన సత్యసాయి, శ్రవణ్ కుమార్, జ్యోతిష్, శ్రవంతి రంగారెడ్డి జిల్లా తరపున పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా బాలకల విభాగంలో ప్రథమ స్థానం, బాలుర విభాగం 3 బహుమతి పొందింది. బాలికల జట్లు అత్యంత ప్రతిభ చూపిన శ్రవంతి తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. బాలుర విభాగంలో సత్యసాయి, రావణ్ కుమార్లు సత్తా చాటారు. ఫినిష్ చేస్తారు కానీ ఇప్పుడు చూడకూర మామ ఎంత చూస్తుంటది ఇంటి దానికి ఇచ్చేస్తాడు ఇప్పుడు కాదు అన్నది. మూమెంట్ ఉండరా, సెకండ్ నెంబర్ మూమెంట్ ఉండరా, ఫాస్ట్ గా కమాన్ కమాన్ పత్రి చాలా సంటర్ సంటర్ ఓకే కమాన్ కమాన్ అవాయిడ్ ఆడుకోండి. వెళ్ళి అమ్మాయి మధ్యలో ఓకో ఎంట్రీ వెంట ఆ పిల్ల దొరికితే ఫౌల్ ఫౌల్ బోలో నీకు టైం దొరికిందిరా. ముంగడు అక్కలాడు ముంగటాడు ఓకే చల్ అటు ముంగడు మనం లైట్లు ఇంకా ఈ చేంజ్ ఇట్లా మనకు అలవాటు కదా, మళ్ళీ నలుగురు మొత్తుకున్నాడు అడ్రు కదా ఎంట్రీ పెడతా అయిపోగా రైస్ పెడతా కూర్చో బాల్ 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 ఎందుకు వచ్చినా బేటా బయటకు ఉరకాలమ్మా లోపలికి ఉరకాలి కూర్చో ఎంట్రీ పెట్టాలమ్మా నువ్వు లోపల ఎంట్రీ పెడితే అయిపోతుంది ఆగకుండా లోపలికి వెళ్ళిపోతే అయిపోతుంది లాంగ్ ఎంట్రీ ఫినిష్ చేస్తే గుడ్ బేటా ఫినిష్ చేస్తే కానీ రెక్టిఫై కాలే రైట్ ఆడుకో టైమింగ్ వచ్చి
రంగారెడ్డి జిల్లా మీర్పేటలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచ దేశాల్లో మన దేశానికి ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించారని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అక్టోబరు 11 ముంబైలోని సమానత్వానికి సూచికగా మన అంబేద్కర్ గారి భారీ విగ్రహానికి ఆ రోజు పునాది రాయి వేసిన మన గౌరవ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. మనము నవంబరు 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవాలని. దానికి అనుగుణంగా నవంబరు 19 రోజున భారత ప్రభుత్వం ఒక గెజిట్ విడుదల చేయడం జరిగింది. ఆ తేదీని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని. అప్పటి నుంచి అంటే దాదాపుగా 6 సంవత్సరాల నుండి మనం ఈ తేదీని నవంబర్ 26ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతకుముందు ఇది ఒక న్యాయ దినోత్సవంగా జరుపుకునే వాళ్ళము. ఈ రోజుని ఎందుకు ఇన్ని రోజులు న్యాయ దినోత్సవంగా జరుపుకున్నాం, ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అంటే ఈ డేటు నవంబర్ 26 అనేది 1949లో రాజ్యాంగాన్ని స్వీకరించింది పార్లమెంటు. ఆ రోజు 47లో ఏదైతే అంబేద్కర్ గారి అధ్యక్షతన కమిటీ వేసి భారత రాజ్యాంగాన్ని నిర్మించాలని పార్లమెంటు కోరిందో అప్పటి తొలి ఫస్ట్ లా మినిస్టర్ అయిన అంబేద్కర్ గారికి భారత ప్రభుత్వం ఆ బాధ్యతను అప్పగించిందో ఆ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసి ఈ నవంబరు 26, 1949 రోజున అంబేద్కర్ గారు పార్లమెంటుకి ఈ పూర్తి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. అందించిన రాజ్యాంగాన్ని 2 నెలల తర్వాత సరిగ్గా జనవరి 26న మనం రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. దాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చాలామందికి తెలియదు రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటిదని. కొంతమందికి అసలు రాజ్యాంగంలో ఉన్న హక్కులు కూడా చాలామందికి తెలియదు. రాజ్యాంగం మనకు ఎంతో ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక డ్యూటీలు, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీసు 2 కల్పించింది. చాలామంది హక్కుల గురించి మాట్లాడతారు కానీ మనం ప్రాథమికంగా చేయాల్సిన కొన్ని పనుల గురించి మాట్లాడరు. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క భారతీయుని రాజ్యాంగం గురించి తెలుసుకునే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రభుత్వం ద్వారా అధికారికంగా అందరూ జరుపుకుంటున్నారు. కనుక ఇప్పటి నుండైనా కనీసము మన రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి దేశంలోని చివరి కోణం వరకు, చివరి ఊరు వరకు కూడా రాజ్యాంగము దాని విలువల గురించి తెలియజేసే ఒక మహత్తర కార్యక్రమం ఈ రాజ్యాంగ దినోత్సవము. దీని అందరూ జరుపుకోవాలి. కేవలం ఇది ఒక పార్టీకో, ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితం కాదు. ఇది ఎలాగైతే ఇప్పుడు ప్రతి ఒక్క మతానికి ఏదో బైబిలు, ఖురాను, భగవద్గీతలు పవిత్ర గ్రంథాలుగా భావించబడతాయో ప్రతి ఒక్క భారతీయుడికి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సనత్ నగర్ లో 1.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా సుందర్ నగర్ కాలనీ పార్క్ లో 13.20 లక్షలతో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ ప్లే పార్క్, ఓపెన్ జిమ్ ను కార్పొరేటర్ కొలం లక్ష్మితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ వంశీ, డిఈ మోహన్, ఈఈ ఇందిరా, హార్టికల్చర్ డిడి శ్రీనివాస్, ఏఎంఓహెచ్ భార్గవ్, కొలన్ బాల్ రెడ్డి పాల్గొన్నారు. ఓకే సార్. ఎవరు కనిపిస్తుంది సార్ వచ్చేసి అది ఇట్లమ్మని అన్న ఇప్పుడు వస్తే మేడం గారు అనిపిస్తారు కదా ఇప్పుడే అవుతారు ఈ ఫోన్లు వస్తున్నాయి నాకు దేనికి రాను సుందర్ నగర్ ఈరోజు 3 ప్రాంతాలలో దగ్గర 1.50 లక్షల రూపాయల ఇనాగ్రేషన్ జరిగినాయి. ప్రధానంగా ఇది సనత్ నగర్లో మెయిన్ సెంటర్ పక్కన బస్ స్టాప్ పక్కన చాలామంది యంగ్స్టర్స్ ఆ రోజుల్లో పొలంపై ఓంప్రకాష్ గారు పాపం పైల్వాన్ ఆయనకు డ్రీమ్ అది. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చిన్నతనం నుంచి ఎక్సర్సైజ్ చేస్తుండే. తనేందంటే తనను స్ఫూర్తి
బట్ ఒక జిమ్ము ఇంత బ్రహ్మాండమైనటువంటి లొకేషన్లో ఒక 90 లక్షల నిర్మాణం జరిగింది. బట్ ఇటువంటి సిటీలో ఇంత పెద్ద ఎత్తున కట్టినది ఎక్కడ లేదు. దీంతోపాటు సుభాష్ నగర్లో ఒకటువంటి గేమ్స్ కానివ్వండి, రెండోది అక్కడ ఉన్నటువంటి కొంత డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేపట్టడం, రెండోది ఈ జిమ్ ఏంటంటే సనత్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆ జిమ్ ఎక్విప్మెంట్ ఏవైతున్నాయో అవన్నీ ఇప్పిస్తాం. వాళ్ళకు కూడా చెప్పిన బ్రహ్మాండంగా వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. రెండోది ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్సే, అంటే ఎక్కువ ఎక్విప్మెంట్ లేదు కాబట్టి మెంబర్స్ కూడా తక్కువ ఉన్నారు. అవి వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఒక 700-800 మంది రెగ్యులర్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ ట్రైనింగ్ చేసుకోనికి అవకాశం ఉంది. మెన్నే కాకుండా ఉమెన్ కూడా వాళ్ళు కూడా కొంతమంది జిమ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి, కొంత స్టూడెంట్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి, గర్ల్స్ కూడా ఉన్నారు, బాయ్స్ కూడా ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఒకటి, ఇద్దరు పాత నేరస్తులను మల్కాజ్గిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి కిలో బంగారం, 1,90,000 నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. ముందుగా అది రేకి చేస్తారు. ఎక్కడ అది కాస్ట్లీ విలాస్ కానీ మంచి విలాస్ ఉన్నాయి, కాస్ట్లీ హౌసెస్ ఉన్నాయి, అలాంటి అది రేకి చేస్తారు ముందే. తర్వాత అక్కడ వెళ్ళి ఒక కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ బైక్, ఆయనకి డ్యూ అని బైక్ ఉంది, ఆ బైక్ దూరం పెడతారు, మళ్ళీ నడిచి వెళ్తారు అక్కడ. తర్వాత ఈయన కోవిడ్ నియమాలు బాగా ఫాలో చేస్తున్నారు. మొత్తం మాస్క్ ధరించి చేతిలో గ్లోవ్ చేసుకొని వెళ్తున్నారు. పక్క ఇక్కడ కూడా మన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఆ కోవిడ్ నియమాన్ని ఫాలో చేస్తూ అక్కడ సీన్ దగ్గర వెళ్ళి ఎక్కడ అది చేయాలా అక్కడ అది కిటికీ నుంచి చేతులు లోపల చేసుకొని డోర్ ఓపెన్ చేస్తూ ఎంట్రీ చేస్తున్నారు. దెన్ అది ఈ బిరువా కానీ ఎక్కడ అది బంగారం ఉంది, వెండి ఉంది, మన దానికోసం ఈయన స్పెషల్ ఫోకస్. అది క్యాష్ దొరికితే క్యాష్, అదర్వైజ్ మొబైల్ ఫోన్. మొత్తం ఈ 27 కేసెస్లో దాదాపు 93,62,500 రూపీస్ వర్త్ ఈ ప్రాపర్టీ ఇప్పుడు రికవరీ అయింది. చాలా మంచి డిటెక్షన్ ఇది. చాలా రోజు తర్వాత ఈ డిటెక్షన్ మన అడిషనల్ సిపి గారు సూపర్విజన్లో డీసీపీ క్రైమ్, తర్వాత యాదగిరి గారు డీసీపీ క్రైమ్, మన సిటీ సలీమా, తర్వాత అక్కడ ఉన్న సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ వెంకటేశ్వర్లు, పార్థసారథి, దేవేందర్, మహేష్, సబ్ ఇన్స్పెక్టర్ మసీవుద్దీన్, విష్ణువర్ధన్ రెడ్డి, నర్సయ్య, ఈరోజు రాములు నాయక్, వైజుద్దీన్, తర్వాత సరూర్నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఏసీపీ, తర్వాత డీసీపీ ఎల్బీ నగర్, ఇదంతా టీమ్గా వర్కౌట్ చేస్తూ ఈ కేసెస్ అన్ని డిటెక్ట్ చేయడం జరిగినాయి. ఐఎమ్ గివింగ్ దెమ్ క్యాష్ రివార్డ్ ఫర్ దిస్ గుడ్ డిటెక్షన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఈ అంతా విలువ ఉన్న బంగారం కానీ వెండి అది మీరు చూడండి, అది ఎవరి ఇంట్లో లేవు, ఇట్లా ఎట్లా పెడతారు? మా పోలీస్ వాళ్ళు కూడా మనము భయపడతారు ఏమైనా పెట్టాలా అయితే. ఇట్లా లాకర్ ఉంది, బ్యాంక్ ఉంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళానగర్లో పోలీస్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం జరిగింది. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, హయత్ నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ పోలీస్ అధికారులు, సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అరే ఇంకో టేబుల్ లేదా? ఇవన్నీ లేదు దాని మీద. ఫోన్గా పెట్టుకోవచ్చా పురుషోత్తం సార్? వాళ్ళకు ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా తెలుసుకోవడం జరిగింది.
ఈ దానికి మీ అందరూ కూడా మంచిగా మాకు కోఆపరేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కళానగర్కు సంబంధించి మన లింగం గారు కౌన్సిలర్ గారు వచ్చి మాట్లాడవలసి ఉంది. ఎందుకంటే ఇప్పుడే కానీ నైట్ కానీ ఒక 4-5 బండ్లు రావటం వల్ల చాలామంది మరి ఇప్పుడు ఆర్సీలో ఉన్న బండ్లు ఆటోలు కానీ మరి బైకులు కానీ చాలామంది నైట్ పూట పోతప్పుడు గిట్ట బంద్ చేసుకోరు, చాలామంది మారారు. గత పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చాలా 100% కనీసమైనా ఇంకో 10% ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, తర్వాత ఈ కాలనీలో నివాసితుల అందరూ, కౌన్సిలర్ గారు, నివాసం ఉంటున్న ప్రజలందరూ, తర్వాత మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేసే ఉద్దేశం ఏంటంటే ఒక కాలనీస్లో ఏమన్నా అక్రమంగా ఏమన్నా కార్యకలాపాలు జరుగుతున్నాయా, వెహికల్స్ ఏమన్నా దొంగనం బండ్లు ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా అక్రమంగా గుట్కా లాంటిది, తర్వాత సారాయి లాంటిది, మందు ఇది గంజాయి లాంటి పదార్థాలు ఏమైనా ఇక్కడ సెల్లింగ్ కానీ జరుగుతుందని తెలుసుకోవడానికి. అంటే వ్యవస్థ కానీ కాలనీ కానీ ఒక సక్రమంగా ఉంటేనే నేరాలనే తగ్గుతాయి. పట్టుకోవడానికి కష్టం అవుతుంది. నెంబర్ ప్లేట్ అనేది ఉండాలి. చాలా వాటికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రికార్డు సృష్టించిన పులకిత హస్వి, నిలేత వయసులోనే కిలిమంజారో అధిరోహణ. మన్సాన్పల్లిలో ఘనంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ, హాజరైన రాజకీయ ప్రముఖులు. కొనసాగుతున్న హెచ్సిసి సైకిల్ యాత్ర, హైదరాబాద్ నుంచి కన్యాకుమారి దిశగా ముందుకు. ఖోఖో పోటీలో సత్తా చాటిన చంపాపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.